హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చితే కనుక ఆ వీడియోస్ని షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎపిసోడ్ 6 రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం అండి. ముందుగా నైనిక అండ్ యష్మి టీమ్స్ కి మళ్ళీ టాస్క్ పెట్టారండి, సెకండ్ టాస్క్. సో దీంట్లో టాస్క్ ఏంటంటే రింగ్స్ ని బాడీలోంచి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి బాడీలోంచి తీసుకొని వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి అలా షిఫ్ట్ చేసుకుంటూ ఎండింగ్ పాయింట్ లో ఎవరు వేస్తారో ఇటు సైడ్ రింగ్స్ అన్ని ఎండింగ్ పాయింట్ కి ఎవరైతే ముందుగా చేరుస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దీనికి సంచాలకుగా నిఖిల్ వ్యవహరించాడు. సో ఈ గేమ్ లో అయితే కొద్దిగా రచ్చ జరిగింది. ఏమైందంటే లాస్ట్ లో మన బాడీలోంచి మొత్తాన్ని ఓవరాల్ బాడీలోంచి తీసి పెట్టాలని చెప్పి వాళ్ళు వాదించారు యష్మి టీము. కానీ నబీల్ ఏం చేశాడంటే తన హెడ్ లోకి రాగానే రింగ్ వెంటనే హెడ్ లోంచి ఇలా వేసాడు. సో భాషా గారు ఏం చేశారంటే శేఖర్ భాష విత్ ఇన్ సెకండ్స్, చాలా తక్కువ సెకండ్స్ లోనే వీళ్ళు ఓడిపోయింది. సో వాళ్ళే పర్ఫెక్ట్ గా చేశారు. బట్ ఏంటంటే అదే స్ట్రాటజీని వాడామని చెప్పి వీళ్ళు వాదించారు నిఖిల్ తోని. సో నిఖిల్ కూడా వీళ్ళ మాటలకి అగ్రి అయ్యి వీళ్ళదే రైట్ అని చెప్పాడు. సో పృథ్వీ కూడా చెప్పాడు, ఇంకా అలా అయితే మనం బాడీలోంచి ఓవరాల్ బాడీ అన్నారు ఓవరాల్ బాడీ అనలేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. సో ఓవరాల్ బాడీ అని లేదు, దాంట్లో బాడీ అని ఉంది. సో అందుకే మేము హెడ్ లోంచే తీసి వేసామని చెప్పారు. దాన్ని పృథ్వీరాజ్ కూడా చాలా వాదించాడు, అలా అయితే నోట్తో పెట్టేసుకోవచ్చు మనం అని చెప్పి. సో నాకైతే ఇది రాంగ్ డెసిషన్ అనిపించింది నిఖిల్ చేసింది. సో అలా అయితే వాళ్ళు మొత్తం అంతకు ముందు చేసిన థింగ్స్ అన్ని కూడా ఓవరాల్ బాడీలోంచి చేశారు వాళ్ళు లాస్ట్ ఎండింగ్ పాయింట్. కానీ ఇది ఒకటే వచ్చేసి హెడ్ లోంచి వదిలేసి ఇది మా స్ట్రాటజీ అని చెప్పారు. దానికి నిఖిల్ ఫస్ట్ చెప్పేటప్పుడు సీత అలాగలా అవుతుంది, ఇది మా స్ట్రాటజీ అని చెప్పి నెక్స్ట్ మాదే కరెక్ట్ అని చెప్పి తన వాదించడం, నెక్స్ట్ నైనిక వీళ్ళందరూ వాదించేటప్పటికి తన రూల్ బుక్ చూసాడు. రూల్ బుక్ లో ఓవరాల్ బాడీ అని లేదు, సో బాడీ అని ఉంది. సో తనకున్న నాలెడ్జ్ ప్రకారం తనకున్న దీని ప్రకారం డెసిషన్ తీసుకున్నాడు. అప్పుడు యష్మి కూడా చెప్పింది తన డెసిషన్ తను తీసుకునే ఉండే అని చెప్పి. అప్పటికి పృథ్వీ చాలా అభయ్ కూడా చాలా వాదించారు. కానీ లాస్ట్ కి మన నిఖిల్ అయితే డెసిషన్ వాళ్ళకే అనుకూలంగా ఇచ్చి సంచాలకుగా వాళ్ళదే ఒక పాయింట్ వాళ్ళకి ఇచ్చేలా చేశాడు. సో ఇదైతే ఈ విషయంలో అయితే నిఖిల్దే రాంగ్ అని నేను అనుకుంటాను, ఇది నా ఒపీనియన్. ఎందుకంటే చాలా కష్టపడి ఆడారు వీళ్ళు కూడా. ఫస్ట్ బాడీలోంచే రింగ్ ని కింద వేశారు, మొదటి రింగ్స్ అదే ఫస్ట్ వేసిన రింగ్స్ అన్ని. కానీ మరి లాస్ట్ లోకి వచ్చేటప్పటికి అలా ఎందుకు చేశారు అని చెప్పి ఈయన అడగలేదు. అది మా స్ట్రాటజీ అనగానే వాళ్ళకే అనుకూలంగా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి అది అయిపోయిన తర్వాత లోనికి మన రూమ్ మన లోనికి వెళ్ళిపోయారు, లివింగ్ ఏరియా ఇక్కడ కూర్చొని. తర్వాత మన సీత చెప్తుందనమాట, విన్ అయినప్పుడు కొద్దిగా అప్రిషియేట్ చేయాలి, మేము అలాగే చేస్తాం అయ్యని. దానికి యష్మి కొద్దిగా నేను చేస్తాను అయ్యని చెప్తూ నెక్స్ట్ గుడ్ సంచాలక్ అని చెప్పి చెప్పడం, నువ్వు రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తావు అని చెప్పి చిన్న డిస్కషన్ జరిగింది. సో అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత బెడ్రూమ్ లో కూర్చొని మన ఆడపులి పాపం ఆలోచిస్తుంది అనమాట. ఈ వారం నేను వెళ్ళిపోతానా, నేను కొద్దిగా రాంగ్ గా వెళ్ళానని చెప్పి ఆడపులి ఆలోచిస్తుంది. సో ఆడపులి అంటుంది అనమాట నిఖిల్ తోని, నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్ కింద ఫీల్ అవుతావా అని చెప్పి అంటుంది. సో నువ్వు వెళ్ళిపోతే కదా నేను రిగ్రెట్ కింద ఫీల్ అవుతానని చెప్పి. సో తినకున్న కాన్ఫిడెంట్ కూడా నిఖిల్కి ఉన్న కాన్ఫిడెంట్ కూడా ఆవిడకి లేనట్టుగా ఉంది. కూర్చోబెట్టాడు పక్కన మనవాడు. అయితే తను చెప్పిన తర్వాత అలా డల్లగున్నావు ఏంటి అయ్యానంటే ఏం లేదు ఫ్యామిలీ గుర్తు వస్తుందని చెప్పారు. అంటే వెళ్ళి చాలా డేస్ అయిపోయింది కాబట్టి గుర్తురావడంలో తప్పు లేదండి. ఎందుకంటే మరి 2 వీక్స్ 3 వీక్స్ దగ్గర 100 డేస్ అయిపోయింది కదా పాపం. అందుకే పాపం ఫ్యామిలీ గుర్తు వస్తున్నారా, లేకపోతే నువ్వు చేసిన దానికి బయటకు వెళ్ళిపోతాను భయమేత్తలో తెలియనంత జనాలు అయితే ఎవరు లేరమ్మా. నువ్వు చేసింది నీకు అర్థమైపోయింది, రాంగ్ గా పోర్ట్రేట్ అయిందని చెప్పో దేనికో, లేదంటే సింపతి కోసం నేను వెళ్ళిపోతా బాధపడుతుంది ఈ అమ్మాయిని చెప్పి ఓట్లు పడడం కోసం నువ్వు అలా చేస్తాం. బిగ్ బాస్ ఇవన్నీ కామన్ లేండి, ఏదో సింపతి చేసి ఏదో చేసి ఉండాల్సిందే కదా.
అలా చెప్పాడు. చెప్పిన తర్వాత నిఖిల్ లేదు నువ్వు వెళ్ళవు అయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ మొదలైందండి. సెకండ్ టాస్క్ ఏంటంటే బ్రిక్స్ టాస్క్. దీంట్లో కూడా ఇద్దరు చాలా రెండు టీమ్స్ లో చాలా బాగా ఆడారు. ఫస్ట్ అయితే మన యష్మి టీము అండ్ నైనిక టీం ఇద్దరు బ్రిక్స్ పెడతా ఉంటారు. అందరూ వచ్చి పెడతా ఉంటారు కానీ మన పృథ్వీ పెట్టకపోతే దాన్ని అపోజ్ చేస్తాడు మన నిఖిల్. మీరు రాకపోతే ఎలాగా అయ్యని చెప్తాడు. అప్పుడు పృథ్వీ కూడా వచ్చి పెట్టడం జరుగుద్ది బ్రిక్స్. పెట్టిన తర్వాత అప్పుడు పెట్టి తను వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే అవతల వాళ్ళు బ్రిక్స్ ఆదిత్యవంగా పెడతా ఉంటారు. దాన్ని ఈయనైతే గెంటేయడం జరుగుద్ది. సో నెట్టడం జరిగితే అది మొత్తం మళ్ళీ బ్రిక్స్ పడిపోతాయి. అలాగే వీళ్ళు వాళ్ళు చేసుకున్న లైవ్ లో అయితే చాలాసేపు జరిగింది. వీళ్ళు వాళ్ళది పడేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా అది స్టాప్ చేయండి అని చెప్తాడు మన నిఖిల్. స్టాప్ చేసేయండి అని అన్న తర్వాత అయిపోయింది. పెట్టే టైంకి విన్నర్స్ కింద 3 పెడతారు, 4 ఏమో మన ఎస్మి టీం పెడతారు. సో ఎస్మి టీం విన్నర్స్ గా నిలుస్తారు. నిలిచినప్పుడు ఏం చేస్తారంటే ఈ నైనిక మిగతా వాళ్ళ టీము నబీల్ వీళ్ళందరూ చెప్తారనమాట ఏమని, ఇలాగా మీరు స్టాప్ అనే టైంకి వాళ్ళది 3 ఉన్నాయని చెప్తారు. కానీ కరెక్ట్ కాదండి. స్టాప్ అనే టైంకి 1-1 కింద ఉంది, 2-2 కింద రెడీగా ఉంటారు బ్రిక్స్ పెట్టడానికి. సో మనకు లైవ్ లో కూడా చూడొచ్చు. ఈ విషయంలో అయితే నిఖిల్ దేని తప్పు లేదు. కరెక్ట్ పౌల్ గేమ్ ని ఆపేసే టైంకి ఇద్దరు సమానంగా ఉన్నాయి. వీళ్ళే గెలిచారు, న్యాయంగానే గెలిచారు, కరెక్ట్ గానే డెసిషన్ తీసుకున్నారు. కానీ ఏంటంటే దాని మీద వాళ్ళు ఓడిపోయిన కోపం అనేది ఆ తర్వాత చూపిస్తారు. అయిపోయిన తర్వాత లోన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి స్పెషల్ పవర్స్ ఇస్తారు. సో లగ్జరీ బెడ్రూమ్ ఇస్తారు, నెక్స్ట్ చాక్లెట్స్ అవన్నీ గెలుచుకుంటారు. అయిపోయిన తర్వాత టీమ్ లీడర్స్ ని, ఈ 3 చీఫ్ హెడ్స్ ని పిలుస్తారు లోన్కి. పిలిచిన తర్వాత విన్నింగ్ అయిన టీమ్ కి ఇంకొన్ని పవర్స్ వస్తున్నాయి, ఇంకొన్ని మీకు పవర్స్ ఇస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు ఎవరి చేత పనులు చేయించాలనుకుంటున్నారో, ఏ కేటగిరీస్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళిద్దరు టీం ని చేయమని చెప్తారు. చేయమని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు టీమ్స్ నుంచి మన ఓన్లీ తిన నిఖిల్ టీం కి ఏమో కుకింగ్ సెక్షన్ ఇస్తుంది. వేరే మొత్తం సెక్షన్స్ అన్ని యష్మి గౌడ వాళ్ళకి ఇచ్చేస్తుంది, అంటే మన నైనిక టీం కి ఇస్తుంది. సో అక్కడ నవ్వుకొని బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత దాన్ని అది జీర్ణించుకోలేక మన విష్ణుప్రియ అండ్ సీత చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయి క్రయింగ్ మొదలెడతారు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు వాళ్ళు. ఏంటంటే అండి, ముందుగా వీళ్ళు బయట అనుకున్నారు బిగ్ బాస్ అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ వస్తుందని చెప్పి, మేము సెలబ్రిటీస్ కింద ఉంటారని. లోన చాలా మంది అనుకుంటా ఉంటారు చాలా కష్టాలు ఏమి ఉండవు, బిగ్ బాస్కి వెళ్తే చాలా ఈజీగా ఉంటదని. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి. మనం ఇక్కడ రివ్యూలు చెప్పిన వాళ్ళకి కానీ బయట నుంచి ఊరికి చెప్పిన వాళ్ళకి ఉండదు. వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్, వీళ్ళు ఎక్కువ పనులు చేయరు, వీళ్ళ కింద చాలా మంది పని వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన పనులు మనమే చేసుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంటది, చాలా తీరిపోద్ది అనమాట మనకి. సో అదే విష్ణుప్రియ మొహంలో కనబడుతుంది. సో చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అని వచ్చినట్టుగా అనిపించింది వెళ్ళి. నెక్స్ట్ సీత అనే అమ్మాయి ఏదో సాధించేద్దాం, ఏదో చేద్దాం అని వచ్చింది. తనకి ఏంటంటే బయటికి రాగానే అన్ని సెక్షన్స్ మనకే ఇచ్చారు అయ్యి అని చెప్పగానే తన అక్కడే మొహం మాడిపోద్ది, ఇంత మంచి చేసే పని మేము చెయ్యాలా అని చెప్పి. ఫస్ట్ అయితే అదే పెద్ద టాస్క్, అదే టాస్క్ అంటే బిగ్ బాస్ మనల్ని ఈ టాస్క్లన్నీ పెట్టి నిలబెడితేనే మనం విన్నర్ కింద నిలబడగలం కదా. సో మీరు ఓడిపోయారు, మీకు ఒక టాస్క్ ఇచ్చారు, మీరు అయినంత వరకు చెయ్యాలి. ఫస్ట్ మీరు డిసప్పాయింట్మెంట్ అయిపోయి మేము పని వాళ్ళమా ఇక్కడ చేయడానికి వచ్చామా అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. అయిపోయి దగ్గర నుంచొని ఉంటారు వీళ్ళందరూ. సో డ్రింక్స్ అవి షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు. తాగినప్పుడు జస్ట్ నార్మల్ గా వాళ్ళు కొన్ని పవర్స్ వచ్చినాయి కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, కొద్దిగా ఏడిపించినట్టు అంటే జస్ట్ నవ్వుకోవడానికో లేకపోతే దేనికో చేశారు. కానీ కావాలని అయితే హ్యూమానిటీ లేకుండా అయితే బిహేవ్ చేయలేదు. జస్ట్ తన అంటాడు, అభయ్ అంటాడు అనమాట ప్రేరణకి, నువ్వు తాగింది అక్కడ పెట్టే వాళ్ళు తీస్తారు అయ్యానంటే ప్రేరణ సరదా కామెడీగా తీసి మళ్ళీ అక్కడ పెట్టింది. సో దాని మీద ఇలా పెట్టింది ప్రేరణ అని చెప్పి అభయ్య చెప్తాడు ఇలా పట్టుకొని మన సీతనే. బానే ఉంటది, అప్పుడు బానే నవ్వుతే ఎన్ని అయిపోద్ది. కానీ వీళ్ళకి లోన విష్ణుప్రియకి సీతకి మనం పనులు చేయాలా, ఇంత సెలబ్రిటీలు అయితే ఉండి మనం ఇక్కడ పనులు చేయడానికి వచ్చామన్న ఫీల్ ఉండిపోయింది. అది బయటికి కక్కలేకపోతున్నాడు, మింగలేకపోతున్నాడు.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయిపోయిన తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. నవ్వుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలో నవ్వుకుంటూ మామూలు అంబ్రెల్లా తీసుకొచ్చి కింద పడేస్తాం, ఇది ఎక్కడ ఉంది ఏంటని చెప్పి అడుగుతాను అని చెప్పాను. అలా మామూలు జోగిల్ గారు చెప్తున్నారు. అది వీళ్ళు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత విష్ణుప్రియ 5గురు చేసింది, చాలా పాపం చాలా ఏడ్ చేసింది. ఇంత పని నేను చేయలేను, ఇది కరెక్ట్ కాదు, నేను ఇది రేపు పొద్దున్న నాగార్జున గారు వస్తే నేను చెప్తాను అని ఏదైతే చెప్పుకొని వస్తుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కిచెన్ లోకి వచ్చి అబ్బాయి ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటూ ఉంటాడు. అనుకున్నప్పుడు మన సీత కోచింగ్ చేస్తుంది, అది మీ వర్క్ కాదు కదా, వేరే వాళ్ళు ఆ కిచెన్ ఏరియా వాళ్ళకి చెప్పండి, ఆ టీంకి చెప్పండి అని. ఎందుకు, నాకు కావాల్సిందిగా నేను వేసుకుంటాను అయ్యానంటే, అలాగే మీరు మీ గిన్నెలు కడుక్కుంటారా, అలాగే మీరు వేరే దాంట్లో హెల్ప్ చేస్తారంటే, తను అయితే స్ట్రాంగ్ గానే చెప్పాడు. తను ఎవరికి హెల్ప్ చేయడానికి రాలా, తనకు ఆకలేసి తను వేసుకోవడానికి వచ్చాడు. నిజమే, వేరే వాళ్ళకి వేయమని చెప్పాలి కన్నా వాళ్ళు వేయాలి. కానీ ఏంటంటే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారమో లేకపోతే వాళ్ళు వంట ఈ టైంలోనే చేయాలి, ఇలాగే చెయ్యాలి, ఎవరిదే కావాలంటే వాళ్ళు వేసుకోవాలన్న రూల్స్ ప్రకారం ఏంటో తను చెయ్యాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. హెల్ప్ అయితే ఏం చేస్తలేదు కదా తను అదే అన్న, నేను ఎవరికి హెల్ప్ చేస్తారా, నా కోసం నేను వేసుకుంటున్నాను అంతే. అంటే వీళ్ళకి అనవసరంగా వచ్చాం ఇక్కడ ఇవన్నీ పడాలా అని అనుకున్నాడు. అంత ఈజీగా వచ్చేద్దామా, అంత ఈజీగా విన్నర్ అయిపోదాం అనుకున్నావా? అప్పుడు అబ్బాయి చాలా మాట్లాంటాడు, అమ్మ నువ్వు నాకెంత చేస్తలేదు, గిన్నెలు కడుక్కు అయ్యా అంటున్నావు కదా, నేను కడగను, నాకేం పని, నువ్వు నాకెంత చేస్తలా, హౌస్ లో చేస్తున్నావు, ఒక టాస్క్ చేస్తున్నట్టుగా. మీరు ఓడిపోయారు, మీకు ఒక టాస్క్ ఇచ్చాడు, అదే టాస్క్ కదా అని క్లారిటీ ఇస్తా ఉంటాడు. కానీ వినడానికి సీత ఇది లేదు, తన ఎమోషన్ కావాలని చేయడానికి తన లోన తట్టుకోలేకపోతుంది అనమాట. ఇదని చెప్పి తనే వాడుతుంది, మేమేం పని వాళ్ళమా అయ్యి అని చెప్పి. తనైతే ఏం అండవు బాబాయ్ అనేవాడు. తన కూడా అంటాడు, మరి మేం పని వాళ్ళం ఏంటి అని చెప్పి తను అంతే స్ట్రాంగ్ గా చెప్తాడు. మీ కింద చేయనీకి మేమేం రాలేదంటే, మేము నీ కింద చేయనీకి ఏం రాలేదమ్మా, నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో, ధమాక్ ఉండాలి అయ్యి అని చెప్తే, ధమాక్ కోసం నాకు చెప్తున్నావా, ధమాక్ మరి తాగేసిన బాటిల్స్ అక్కడ పెట్టినప్పుడు ఏమైంది ధమాకు, మేము ఓడిపోయామని చెప్పి మేము ఉన్నామని చెప్పి మాకు చెప్తున్నారా అయ్యి అని చెప్పి ఈవిడ సీన్ క్రియేట్ చేస్తుంది. పెద్ద సీన్ క్రియేట్ చేసిన ఏం అవదలేండి, చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే కంటెస్టెంట్, వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసి ముందల మనం స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేసి మనం హైలైట్ అవ్వాలని వచ్చిన వాళ్ళే తప్పించి అసలు పర్ఫెక్ట్ గా గేమ్ ఆడి నెగ్గుదానే వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. వేరే కంటెస్టెంట్, లేడీ కంటెస్టెంట్ ఆడతలేదా, అదేదో గేమ్ లో చేసి చూపిస్తే బాగుండేది కదా మరి, విష్ణుప్రియ గాని తినా గాని. నెక్స్ట్ నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను బిగ్ బాస్ అయ్యి అని చెప్పి నువ్వు చెప్పలేదా? వాళ్ళు మామూలు సరదాగా ఆడుతున్నారంటే అది పెద్ద ప్రోమోలో చూపించినంత ఏమీ ఇన్సల్ట్ ఏం చేసేలేదు అబ్బాయి. ఏడుస్తూ మన రెస్ట్ రూమ్స్ లోకి వెళ్ళినప్పుడు మన మనీ వెనకాల వెళ్తాడు, వాదాస్తాడు. అప్పుడు నబీల్ అంటాడు అనమాట, నేను చెప్తున్నాను తనకి చెప్పేలోపు ఐ నో బ్రో అని చెప్పి అంటున్నాడు తన మణికంఠ అని చెప్తాడు. అయిపోయిన తర్వాత తన ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మన ప్రేరణలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇంత పడిపోతున్నారు, సో మనం అడిగినప్పుడు ఆ కాఫీ ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు దేంతో కడుగుతారో ఏం చేస్తారో అని చెప్పి చెప్తుంది ప్రేరణ. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా సీత డ్రామాని కంటిన్యూ చేస్తూ ఉంటదండి. అక్కడ పడుకొని కావాలని చేస్తున్నారు. అసలు వాళ్ళు చాలా సరదాగానే చేశారండి. అబ్బాయి కూడా చెప్తాడు, తనతో నాకు రేప ఉందిరా, మా అమ్మలు చెప్తే సరిపోతుంది, తను ఎందుకు అంత అలా చేస్తుందో అర్థం అవుతలేదు నాకు అంటే, తినేమో విష్ణుప్రియతో చెప్తూ ఉంటది, అక్కడ పక్కనే ఉన్నాడు అన్నయ్య, డ్రింక్ బాటిల్ తీసి అక్కడ పెట్టినప్పుడు ఏమీ అనలేదు, కావాలని చేస్తున్నారు వాళ్ళు, మీరు ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, అంతేగాని మా మనుషుల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పుద్ది. వాళ్ళు అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టారమ్మా బంగారం తల్లి, కాదు కదమ్మా, ఇది సిరీస్ కాదు కదా, బిగ్ బాస్ కదమ్మా. నీకు సోనియాకి ఎదరోళ్ళ మీద ఏదో బురద జల్లేసి లేదంటే ఏదో ఒకటి చేసి సైలెంట్ అయిపోదాం అనుకుంటున్నారు, అయిపోతున్నారు కూడా. మీరు అనుకో, మీరంటే విన్నర్ కూడా చేస్తారు ఈ సీజన్ లో. కానీ కానివ్వండి, ఏం చేస్తాం, తప్పదు కదా మరి. మనీ తను చెప్తూ ఉంటాడు అనమాట బేబక్కి, మా మిస్సెస్ కి కాఫీ అంటే చాలా ఇష్టం, సో ఈ ఫ్లేవర్ తను వచ్చినప్పుడు నేను పూసుకుంటానని చెప్తా ఉంటాడు. సో మన మణికంఠ అయితే గనక చాలా ఆ చాలా ఫ్రీ అయ్యాడని అనుకోవాలి. కానీ కొద్ది భయం ఉంది, అక్కడ కొన్ని లైవ్
లైవ్ అప్డేట్స్ లో అయితే మీరు చూడొచ్చు. లైవ్ లో కొద్దిగా భయపడుతున్నారు, ఈ వారం ఉంటానో వెళ్ళిపోతానని చెప్పి. అంటే మన ఆడపులే భయపడినప్పుడు మనోడు భయపడ్డేంటి కానీ. సో చెప్తున్నాడు, అది పక్కన తీసేస్తే చాలా బాగా ఫ్రీ అయ్యాడండి. సో ఈ రోజు ఆదిత్య గారిలా మాట్లాడడం అవన్నీ చాలా బాగుంటది. సో కానీ ఆయన లాగా ఇమిటేట్ చేసినప్పుడు ఒకసారి పర్మిషన్ అడిగాను అయ్యాను అంటాడు. అప్పుడు సోనియా అంటది, ఇలా తయారైనా ఏందిరా అని అంటది. సో పర్మిషన్ అడిగి నేను ఇలా ఇమిటేట్ చేస్తానని అంటాడు. చాలా బాగా చేశాడు. నెక్స్ట్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. చాలా ఫ్రీ అయ్యాడు మన మణికంఠ కూడా. అయిపోయిన తర్వాత లాస్ట్ లో చాలా ఫన్నీగా ఉంటదండి. అందరూ నైట్ గ్రూప్ కింద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆదిత్య గారు పడుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ లోపు మన ఆవిడ ఏదో డిస్కషన్ చేస్తా ఉంటాడు, ఎవరో పృథ్వీ. తను లెగిసి వెళ్ళిపోతుంటే, కూర్చోండి బ్రో, నేను చెప్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు, ఇన్సల్ట్ చేసినట్టు కనిపిస్తుంది, కూర్చోండి అయ్యి అని చెప్తేమో లేదు లేదు మీరు చెప్పండి అని చెప్తారు. అక్కడ నుంచి మొత్తం గ్రూప్ అంతా వెళ్ళిపోతారు. ఓకే మీరు పడుకుందాం అనుకుంటున్నారా అని చెప్తారు. అన్న తర్వాత ఇంకా అది కామెడీగా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి చెప్తూ ఉంటారు. ఆయన లెగిస్తూ ఉంటే పడుకొని ఎత్తలేదు అని అబ్బాయిలు అందరు జోకులు వేసుకుంటారు. మహా అయితే ఏముంది బ్రో, మీరు నామినేట్ చేసుకొని ఇవ్వండి అని అంటారు. తర్వాత వాళ్ళిద్దరు బాగానే మాట్లాడుకొని ఐ లైక్ యూ చెప్పుకుంటారు. సో అదండి ఎపిసోడ్, అక్కడికి అయిపోయింది. ఈ రోజు పెద్ద హైలైట్స్ ఏం లేదు. ఆ 2 గొడవలు తప్పి సమాగా చేసింది మాత్రం వీళ్ళిద్దరే, మన విష్ణుప్రియ అండ్ సీత. ఇదండి వీడియో ఈ రోజు. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.